వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాణి, కాశీబొగ్గలోనే వైసీపీ నేత సీదిరి అప్పలరాజు జిఎంఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి దగ్గరికే ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు పోలీసులు వచ్చి మోహరించారు. ఇంట్లోకి ప్రధాన గేట్ ని మూసివేసి పోలీసులు అంతా లోపల ఉన్నారు. అయితే ఈ సీదిరి అప్పలరాజు తనయుడు 10వ తేదీన రోడ్డు ప్రమాదం ఘటనలోన గొర్రెలు కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ వివాదంలో అప్పలరాజు కుమారుడు బదులుగా సిద్ధార్థ్ అనే కుర్రవాడిని ఈ కేసులో నమోదు చేయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుమారుడు ఆరవర్మని జ్యుడిషియల్ కస్టడీలో ఇప్పుడు ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి A3గా ఉన్న అప్పలరాజును ఈ రోజు అరెస్ట్ చేసే కార్యక్రమానికి పోలీసులు వచ్చారు. దీనికి సంబంధించి ఇది ఎలాగుంటే సోంపేట 6వ అదనపు జిల్లా కోర్టులో మాజీ మంత్రి అప్పలరాజు ఈ రోజు చొక్క ఎదురైందని చెప్పొచ్చు. మాజీ మంత్రి ఆరవర్మ బెయిల్ ని డిస్మిస్ చేసిన అదనపు జిల్లా జడ్జి సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ ని రేపటికి వాయిదా చేశారు. ఇది రాని ఇక్కడున్న సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్. వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జిఎంఈ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందారు. అయితే ఈ కేసులో కుమారుడి స్థానంలో మరో వ్యక్తిని మార్చిన అప్పలరాజుపై కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవర్మ రిమాండ్లో ఉన్నారు.